ఐఏఎస్ ఐపీఎస్ లను బ్లాక్మెయిల్ చేసే విధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ. ఐపాక్ టీంతో జరిపిన చర్చల్లో ఇదే విషయం బయటపడిందని ఆయన విమర్శలు చేశారు. ఈ ఆఫీస్ ఫైల్స్ ను ఎందుకు అప్డేట్ చేయాల్సి వస్తుందో చెప్పాలని ఉమా ప్రశ్నించారు. జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బోండా ఉమా తెలిపారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలన్నారు. అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బ్లాక్ మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్ లో మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు? ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది? ఎలక్షన్ కమిషన్ కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇది తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారు లేఖ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ కి నిన్న మెయిల్ పంపించాం, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి.